సంక్రాంతి ఆడోళ్ళ పండగే, దసరా ఆడోళ్ళ పండగే, నాగుల చవితి, అట్ల తద్ది, అక్షయ తృతీయ ఇట్లా చెప్పుకుంటా పోతే పండగలన్నీ ఆడోళ్ళ ఆనందం కోసమే అన్నట్టున్నాయి తప్ప మన మగజాతి కోసం ఒక్కటంటే ఒక్క పండగైనా ఉందా చెప్పండి? ఎంత అన్యాయమో కదా. చివరికి శ్రావణ మాసం, కార్తీక మాసాల్లో కూడా ఆడోళ్ళ డామినేషనే. అందుకే మన మగవాళ్ళు మాత్రమే జరుపుకునే ఓ పండగని ఎతికి మరీ పట్టుకొచ్చిన. ఇదిగో చూసేయండి. మొగోళ్ళ పండుగ అంటే మామూలుగా ఉండదు మరి. అగ చూడర్రి, ఏడ చూసినా మొగోళ్ళే. గంటె తిప్పి పొంగళ్ళు అండే కాడ ఆళ్ళే, అండిన పొంగల్ని దేవునికి నైవేద్యం పెట్టే కాడ ఆళ్ళే, దేవునికి మొక్కుల కాడ ఆళ్ళే, కొబ్బరికాయలు కొట్టే కాడ ఆళ్ళే, ప్రసాదం తినే కాడ కూడా ఆళ్ళే. అంతా మొగోళ్ళ పెత్తనమే. ఆడోళ్లకు ఎంట్రీ లేనే లేదు. భలే ఇంత ఆచారమే ఉన్నది కదా. అవును మరి, ఇంత ఆచారమే. అన్నమయ్య జిల్లా పుల్లంపేట మండలం తిప్పాయపల్లె ఊరు ఆచారం ఇది. వెనకటి శాంతి వస్తున్నదట గిట్లా. పొంగళ్ళ పండుగ పేరిట ఏటా సంక్రాంతి పండగకు ముందు చేసుకుంటారట. అట్లా ఈసారి కూడా మస్తు సంబురంగా నడిచింది పొంగళ్ళ పండుగ. ఎప్పుడు ఈ గ్రామం పుట్టింది అప్పటి నుంచి కూడా ఇక్కడ వెలిసినటువంటి ఈ స్వామివారికి ఒక వృద్ధ బ్రాహ్మణుడు ఈ స్వామివారిని ఇక్కడ ప్రతిష్టాపించడం జరిగేది. ఆయన ఆ రోజుల్లో ఇక్కడ ఒక బార్దం అనేది ఒక పెద్ద పెద్ద రాళ్ళు పెట్టి నిర్మించి ఆ యొక్క దేవుణ్ణి అక్కడ పెట్టి, ఈ దేవునికి ఎప్పటి వరకు కూడా అంటూ ముట్టు అనేది తగలకుండా మీరు చేసుకుంటే బాగుంటుందని వాళ్ళు చెప్పడం జరిగింది. కాబట్టి ఇక్కడ అంతా మగవారి యొక్క పొంగళ్ళు పెట్టడము అన్ని ఇంటికాని తెచ్చి ఇక్కడనే కడిగి ఇక్కడనే చేసి అన్ని చేయడం జరుగుతుంది. ఈ ప్రసాదాన్ని మగవాళ్ళందరూ కూడా తినవచ్చు, కానీ ఆడవాళ్ళు తగలకూడదు, తినకూడదు. ఇక ఈ మొగోళ్ళ పండుగ వెనక ఓ చిన్న కథ కూడా ఉన్నది. వెనకటకి ఏరియాలో ఓ వేద పండితుడు తిరిగిండాట. ఆయన మొగోళ్ళతోటి తప్ప ఆడోళ్లతోటి అస్సలు మాట్లాడకపోయేదట. ఇక ఓ రోజు పోత ఊళ్ళో సంజీవరాయ స్వామి పేరిట ఓ శిలను ప్రతిష్ఠ చేసిండాట. ఊరు చల్లగుండాలంటే ఏటా సంక్రాంతి ముంగట వచ్చే ఐతారం నాడు ఈ శిలకు మొగోళ్ళే పొంగళ్ళండి నైవేద్యం పెట్టాలని చెప్పి మాయమైండాట. అగో అట్లొచ్చిందా అన్నట్టు ఈ మొగోళ్ళ పండుగ. ఇగో గిదే ఆ బ్రాహ్మణుడు ప్రతిష్ఠ చేసిన శిల. ఇంతకు ఈ సంజీవరాయ స్వామి అంటే ఎవరు అనుకుంటారు కదా, ఆంజనేయుడేనాట. సంజీవిని తెచ్చిండు కాబట్టి అట్లా పేరు పోయిండట ఈ దేవుడు. ఇక ఎంత మొగోళ్ళ పండుగ అయినా పురాగా ఆడోళ్ళు రాకుండా ఉంటారా? రావచ్చునాట, కానీ గుడి లోపలికి ఎంట్రీ లేదు, ప్రసాదం తినే బాకీ లేదు, ఒక్క దండం పెట్టుకున్న వరకే ఛాన్సు. అయినా కానీ సంక్రాంతి పండుగ కంటే ఈ పొంగళ్ళ పండుగనే చాలా సంబురంగా జరుగుతుందట ఇక్కడ. ఎందుకంటే ఆ సంజీవరాయ స్వామి దయతోనే ఈ ఊరోళ్ళంతా చల్లగా బతుకుతున్నారట. అందుకే పొంగళ్ళ పండుగ తిప్పాయపల్లె ఊరికే పెద్ద పండుగ అయింది.